నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. ఒక్కో హీరోకు ఒక్కో రకం ఫ్యాన్స్ ఉంటారు, కానీ అందరి హీరోల ఫ్యాన్స్ కు ఏకైక హీరో మాత్రం ఐబొమ్మ రవి అన్నట్లుగా ఆయన క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో అయితే కలియుగ దైవం ఐబొమ్మ రవి అంటూ కామెంట్లు పెడుతున్నారు. పైరసీ చూడడం కూడా తప్పే, కానీ పైరసీ సినిమాలను ఉచితంగా తమకు అందిస్తున్నాడంటూ రవిని ఒక రేంజ్ లో ఆరాధించే వారి సంఖ్య పెరిగిపోయింది. ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవి గురించి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదటిగా ఇమ్మడి రవి సినిమాలను పైరసీ చేయలేదని పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్, మూవీ రూల్స్ వంటి ఇతర పైరసీ సైట్ల నుంచి సినిమాను కొనుగోలు చేసి వాటిని తన సైట్లలో పెట్టినట్టు తేలింది. అతను తీసుకున్న ప్రింట్లను హెచ్డి లాగా మార్చి అప్లోడ్ చేసినట్లు కూడా పోలీసులు తెలిపారు. సినిమాలు కొనుగోలు చేసేందుకు క్రిప్టో కరెన్సీని ఉపయోగించిన విషయాలు కూడా అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ఇమ్మడి రవి దాదాపు 20 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు. ఐబొమ్మ కేసు సినిమా పరిశ్రమకు పెద్ద సవాల్గా మారింది. ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత ఈ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. అతను నేరుగా పైరసీ చేయకపోయినా బెట్టింగ్ యాప్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఎలా సంపాదించాడు అనే అంశం కీలకంగా మారింది. ఇతర వెబ్సైట్ల నుంచి తీసుకున్న పైరసీ ప్రింట్లను మెరుగుపరిచి ఐబొమ్మ, బప్పం వంటి సైట్లలో అప్లోడ్ చేసినట్లు స్పష్టమైంది. ఇమ్మడి రవి అసలు ఆదాయం సినిమాల పైరసీ వల్ల కాకుండా తన వెబ్సైట్లలో పెట్టిన బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రకటన వల్ల వచ్చిందని పోలీసులు చెప్పారు. ఐబొమ్మ, బప్పం టీవీ వంటి సైట్లలో సినిమాలు చూడడానికి వచ్చిన యూజర్లు ఈ యాప్ల లింకులు చూడాల్సి రావడంతో అతనికి కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ఇమ్మడి రవి భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 20 కోట్లు ఆర్జించిన ఈ వ్యవహారంలో ఇందులో 17 కోట్లను అతను విదేశాల్లో విలాసవంతంగా తిరగడానికి ఖర్చు చేసినట్లు తేలింది. మిగిలిన 3 కోట్లు అతని బ్యాంకు ఖాతాలో ఉన్నాయని వాటిని పోలీసులు ఫ్రీజ్ చేశారు. అలాగే హైదరాబాద్ లోని ఫ్లాట్, విశాఖలోని ఆస్తులను కూడా పోలీసులు సీజ్ చేశారు. సినిమా ఇండస్ట్రీ చేసిన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణను ప్రారంభించారు. టెక్నికల్ ఆధారాలు సేకరించగా డొమైన్ రిజిస్ట్రేషన్ వివరాలు లభించాయి. ఆ వివరాల ఆధారంగా విదేశీ కంపెనీ నోడల్ ఆఫీసర్కు మెయిల్ పంపగా ఆ మెయిల్ నేరుగా రవికే చేరడం విచారణలో కీలక మలుపైంది. పోలీసులు తనను వెతుకుతున్నారని తెలిసిన తనపై వాళ్లకు ఎలాంటి ఆధారాలు లేవని ఇమ్మడి రవి ధైర్యంగా భావించాడు. కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత పోలీసులు పట్టుకోలేరన్న అతి నమ్మకంతో విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చాడు. అదే సమయంలో సైబర్ క్రైమ్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.